గుడ్డు పులుసుకి కావలసిన పదార్థములు: తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నానబెట్టిన చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బాయిల్ చేసినటువంటి ఎగ్స్, వీటితో పాటు టేస్ట్ కోసం కారం, పసుపు, ఉప్పు, నూనె. ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత అందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుందాం, కొంచెం వేయించడం కోసం. జస్ట్ ఒక లైట్గా వేయిందాం. అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ షేక్ చేసుకుంటూ అన్ని వైపులా కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, నేనైతే ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెం త్వరగా మగ్గిపోవడం కోసం అని చెప్పేసి సాల్ట్ వేస్తాను. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు ఇదైన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని దాన్ని కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఎందుకంటే నేను ఆల్రెడీ మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెమే కారం వేస్తున్నాను, కొంచెం ఉప్పు. ఇప్పుడు వీటిని కలుపుకుందాం. కారం, పసుపు వేసుకున్నాక ఇప్పుడు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని కలుపుకుందాం. ఈ చింతపండు పులుసుని కొంచెంసేపు కలిపేసుకొని ఒకసారి ఇప్పుడు ఇందులో ఇలా కట్స్ పెట్టుకున్నటువంటి ఎగ్స్ను వేద్దాం. ఇందులో ఎగ్స్లో కట్స్ ఎందుకు పెట్టుకున్నాము అంటే దాని యొక్క ఏదైతే జ్యూసీ టమాటో, చింతపండు పులుసు, కారం, ఉప్పు ఉన్నాయో అవి ఎగ్స్లోకి వెళ్తాయి. ఇంకా ఉంది కాబట్టి కాస్త వాటర్ పోసుకుందాం. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కాస్త టేస్ట్ చేసి అన్నీ సరిపోతే గనక, నేను టేస్ట్ చేశాను, నాకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కాబట్టి దీన్ని లిడ్ పెట్టేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇలా మగ్గుతూ ఉండగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకుంటే వేడి వేడి అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీగా ఉండేటువంటి గుడ్డు ఉల్లిపాయ పులుసు రెడీ. వేడి వేడి గుడ్డు పులుసు.